హలో, ఈరోజు మా తోటలోని మంచి పచ్చి పసుపు అయితే వచ్చింది. ఇంట్లోనే ఈ పచ్చి పసుపుని పొడి చేయడం ఎలా అనేది మీకు క్లుప్తంగా చూపిస్తాను, చూడండి. ముందుగా చూసారా, ఈ పచ్చి పసుపు అనేది బాగా బురద పెట్టి ఉంటుంది కదా, అందుకే దీన్ని బాగా నీళ్ళల్లో నానబెట్టి రుద్ది బురదంతా పోయి ఈ పచ్చి పసుపు అనేది మనకి అల్లం ఎలా ఉంటుంది, కడిగిన అల్లం అలాగ ఉంటుందండి. అంతవరకు బురదంతా పోవాలి, లేదంటే పసుపు మనం ఆడించినప్పుడు మనకి ఇసుక అనేది తగులుతుంది. తర్వాత నీళ్లు బాగా ఉడకబెట్టి నీళ్ళు ఉడుకు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఈ పచ్చి పసుపును అందులో వేసి ఒక్క 60% అలా ఉడికితే సరిపోతుంది. చూసారా, ఈ మాత్రం మరీ మెత్తగా ఉడకబెట్టక్కర్లేదు. తర్వాత వీటిని సగానుగా ఇలా కట్ చేసేసి మన మిద్ది మీద మన ఎండను బట్టి 2 రోజులనే 3 రోజులు అనేది ఇలా ఉరుగుల్లాగా అయినంత వరకు ఇలాగ ఎండబెట్టాలి. అంతేనండి. చూసారా ఎంత వరిపోయింది, ఉరుగుల్లాగా ఇలాగా ఇరిస్తే టక్కమని అనమాట. అంతే, రెడీ అయిపోయింది. తర్వాత మిల్లాడించేసుకోవడమే. అంత బాగుంది కదా.